దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ధన్ఖడ్ రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యంగా మారింది. సెప్టెంబర్ 9న కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో తేలిపోనుంది. ఉభయ సభల్లో బొటాబొటీ మెజారిటీ ఉన్న ఎన్డీఏ నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలుపుతారన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి అభ్యర్థిని నిలుపుతారా లేక మిత్రపక్షం నుంచి అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 21వ తేదీ నామినేషన్లకు చివరి రోజు. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 25 వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఇక ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్గా తొలి రోజు సభను నడిపించిన ధన్ఖడ్ రాత్రికి ఆల్ ఆఫ్ సడన్గా రిజైన్ చేస్తూ సర్ప్రైజ్ చేశారు. ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేసినట్లు ఆయన రాష్ట్రపతికి రాస్తున్న లేఖలో పేర్కొన్నారు. తర్వాతి రోజు ధన్ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకు పదవీకాలం ఉంది. ఆయన 2 ఏళ్ల ముందే వైదొలిగారు. ఉపరాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల్లోని ఎంపీలు ఎన్నుకున్నారు. ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యుల సంఖ్య మొత్తం 786గా ఉంది. మెజారిటీకి 394 మంది సభ్యులు మద్దతు అవసరం. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది, రాజ్యసభలో 129 మంది, మొత్తం 422 మంది ఎంపీలు ఉన్నారు. విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. వివిధ పార్టీలకు చెందిన తటస్థులు మరో 51 మంది సభ్యులు ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఎన్డీఏ కూటమి అభ్యర్థిని నిలబెట్టుకుని సునాయాసంగా గెలిపించుకోగలుగుతుంది. ఇక ఈ ఎన్నిక కోసం ప్రధాని మోదీ ఇద్దరు పేర్లను పరిశీలన చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్, వైస్ చైర్మన్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీహార్కి అవకాశం ఇస్తారని అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు కూడా బలంగా వినిపించింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్, జేపీ నడ్డాలలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని బీజేపీ ముఖ్య నేతలు లీక్లు ఇస్తున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాదికి కేటాయించాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇవి ఎక్కువగా వస్తున్నాయి. గతంలో ఉపరాష్ట్రపతిగా ఏపీకి చెందిన వెంకయ్యనాయుడుకు ఇచ్చినందున ఈసారి తెలంగాణకు చెందిన దత్తాత్రేయకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల డిమాండ్ చేశారు. బీసీ జపం చేస్తున్న బీజేపీ రాజ్యాంగంలోని రెండో అత్యున్నత పదవిని ఈ వర్గానికి ఇచ్చినట్లుగా అవుతుందని ఉచిత సలహా పడేశారు. కాగా రాజకీయంగా ఏ నిర్ణయమైనా వ్యూహాత్మకంగానే తీసుకునే ప్రధాని మోదీ తదుపరి రాష్ట్రపతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.